డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల ఫిట్నెస్ ఎఫ్సీ విధానం యాంత్రికంగా కాకుండా రవాణా శాఖ ద్వారా పాత విధానం పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నినాదాలతో నిరసన చేపట్టారు. యూనియన్ నాయకులు వాసంశెట్టి సత్యరాజు, బొంతు బాలరాజు, కె సత్యబాబు ఆటో పెద్ద మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి యాంత్రిక పద్ధతిని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని పలు మోటార్ వాహనాల యూనియన్ నాయకులు, ఆటో వాలాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రవాణా జేఏసీ పిలుపులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేసి రాష్ట్ర రవాణా మంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం చేశాం. అందులో భాగంగా 2014 రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అంశము ఈ ఎఫ్సీ విధానము. ఎఫ్సీ విధానం అంటే రవాణా వ్యవస్థని ఉన్నటువంటి ట్రాన్స్పోర్టు అథారిటీస్ని తీసేసి పెట్టుబడిదారి వర్గమైనటువంటి ఉత్పత్తి వర్గాల పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రవాణా వాహనాలు ఉత్పత్తి చేస్తున్నట్టు దొరుకుతుంది. అటువంటి ఉపాధి రంగాన్ని పరిరక్షించవలసిన కర్తవ్యం, బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం నిరుద్యోగుల యొక్క వృత్తిని కోల్పోవటమేనని తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాలని నిర్వీర్యం చేసి తద్వారా నిరుద్యోగులైనటువంటి యువకుల యొక్క ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి పాత విధానాన్ని కొనసాగించి కొత్త విధానాన్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ విన్నపాన్ని ప్రభుత్వం స్వీకరించి త్వరలోనే పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగం లేక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పాత విధానాన్ని కొనసాగించే విధానంగా మాకు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మహిళలకు ఉచిత బస్సు పెట్టే విధానం ముందు వారికి కూడా న్యాయం చేస్తానటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా మా కార్మికులకి జరిగేటువంటి సమస్య పైన చర్చించి అన్ని ఇవాళ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని కలెక్టర్ గేట్ వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ దిశగానే ఇవాళ ఈ జిల్లాలో కూడా ఈ జేఏసీ తరఫున కార్యాచరణ కొనసాగుతుంది. కావాలి అనుకుంటే జిల్లా వ్యాప్తంగా కాదు, స్టేట్ వ్యాప్తంగా కూడా మేమందరం కూడా సమేకమయ్యి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి కూడా మా యొక్క సమస్యలు వినిపించుకోవడానికి సమయత్వం అవుతామని తెలియపరుస్తూ పాత విధానమే ముద్దు, కొత్త విధానం వద్దనే నినాదంతో మా యొక్క సమస్యని మేము కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం.